శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 23వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, సాయంత్రం 5:58 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర, మధ్యాహ్నం 2:25 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 11:01 నుండి రాత్రి 12:37 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి సాయంత్రం 4:59 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:19 నుండి సాయంత్రం 5:45 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:26 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:09 నుండి ఉదయం 8:48 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:14. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఇంకా ఈరోజు విశేషం వచ్చి ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశిని దీపావళి 5 రోజుల వేడుకలలో మొదటి రోజు విశేషంగా జరుపుకుంటారు. ఈ ధనత్రయోదశి వేడుకలతోనే దీపావళి వేడుకలు మొదలవుతాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, కుబేరుడిని అలాగే ధన్వంతరిని విశేషంగా పూజించి వేడుకుంటూ ఉంటారు. సంపద కోసం లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని, ఆరోగ్యం కోసం ధన్వంతరిని, అష్టైశ్వర్యాలు సుఖ సౌభాగ్యాల కోసం ఈ ముగ్గురిని వేడుకొని సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువైపు నుంచి ఏ కష్టం వచ్చినా మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ఈ ధనత్రయోదశిని జరుపుకుంటారు. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాత రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మాతృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కీలక వ్యవహారాలలో ధైర్య సాహసాలతో నిర్ణయాలను తీసుకుంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ధనపరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సమస్యలున్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో
ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. దూర ప్రయాణ సూచనలున్నాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందగలుగుతారు. వ్యాపారాల విస్తరణకు శ్రీకారం చుడతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడవకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. జీవిత భాగస్వామి, బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.